స్థిరకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 16వ అధ్యాయం మరియు 17వ అధ్యాయం చదువుకుందాము. అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకి కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావో? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు, నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసం కలగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు, నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యంగానున్నది, నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపం చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రచేశాను. జనులు నా మీద తమ నోరు తెరతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునియలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తుండ్లను పొడిచెను, నా పైత్య రసమును నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరుగగొట్టెను. పరుగులెత్తి శూరుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని, నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. నా చేత బలాత్కారం జరగకపోయినను, నా ప్రార్థన యథార్థంగా నుండినను, ఏడుపు చేత నా ముఖం ఎర్రబడి ఉన్నది. నా కన్నురెప్పల మీద మరణాంధకారం నిలుచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొర్రకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకంలోనున్నాడు, నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెననియు కోరి, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా నున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తం పూటపడును? నీవు వారి హృదయం నాకు జ్ఞానం మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదంగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేయుదురు. నా కన్ను దృష్టి దుఃఖం చేత మందమాయను, నా అవయములన్నీ నీడవలె ఆయను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళం నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను.
నాకు నిరీక్షణ ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.